దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. అపోస్తుల కార్యం 9వ అధ్యాయములో సౌలు కండ్లు తెరవబడుట. అతడు యూదా మతస్థుడే, దేవుని నమ్మినవాడే, క్రైస్తవుడే. కానీ యేసే దేవుడు అంటే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక నియమం ఉన్నది. యూదా మతస్థుడు గనక మరి ఆయనకు ఒక నియమము, ధర్మశాస్త్రం ఉన్నది గనక యేసు ప్రభు ఎక్కడి నుండో వచ్చాడని యేసు ప్రభు నమ్మలేదు. కానీ ఆ పాపం అనే పొడలు ఆయనకి క్రీస్తే దేవుడని ఒప్పుకోలేకుండా చేసినాయి. ఒకనాడు అది యూదా మతస్థుల దగ్గర తాకీదులు పట్టుకొని వారిని చంపాలని ఎంతగానో ప్రయత్నిస్తూ వాళ్ళ దగ్గర తాకీదులు తీసుకొని చంపటానికి అధికారం తీసుకొని బయలుదేరిన సౌలు మరి అలా దమస్కోకుండా దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు దర్శించి మాట్లాడినప్పుడు తన కన్నులు మరి 8వ వచనము, సౌలు నేల మీద పడి లేచి కన్నులు తెరచినను ఏమీ చూడలేకపోయిను గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కోలోనికి నడిపించిరి. కన్నులు మూయబడినవి సౌలి. అప్పుడు దమస్కోలోనికి అననీయ అని ఒక శిష్యుడితో దేవుడు దర్శించి మాట్లాడి అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అతను వెళ్ళి ప్రార్థన చేస్తాడు. గనుక అతను ప్రార్థన చేసినప్పుడు 16వ వచనములో, ఇతడు నా నామము కొరకు ఎన్నో శ్రమలు అనుభవింపవలనో నేను ఇతన్ని చూపుదునని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. ఒక మనిషి రక్షణ పొందటం అంటే మాటలు కాదండి, మరి చాలా శ్రమ. ఒక స్త్రీ ప్రసవ వేదన పడటం అన్న ఒక రోజులో అయిపోతుంది. కానీ ఒక పాపి రక్షణ పొందటం అంటే, ఒక మనిషి రక్షణ పొందటం అంటే ఒకనాటి ప్రసవ వేదన సరిపోదని ఆ సౌలే చెప్పి ఉన్నాడు. రక్షణ